చేదైన అనుభవాల్లో ఉండి నువ్వు నడుస్తుంటే నీ వెన్నంటే ఉండి నీ వెన్ను తడుతూ దాటించుకొచ్చాడు వాటన్నిటి నుంచి. లేకపోతే నువ్వు అవుట్. ఇన్నాళ్ళ నీ ప్రయాణం సాగేది కాదు, ఇది గ్యారంటీ. కానీ నువ్వు ఎదుర్కొన్న ఆ చేదైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఈ మజిలీలో నిలబడ్డావంటే అది నువ్వు నడిచింది కాదు, నీ రెక్కబట్టుకొని ఆయన నడిపించింది. 100% నిజం అది. అప్పుడు నేను ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాను కదంటే నువ్వు అప్పుడు వ్యతిరేకంగా ఉన్నావు, కానీ భవిష్యత్తులో నువ్వు చేంజ్ అవుతావు. ఎవరు కానంతగా డీప్గా ఆయన కనెక్ట్ అవుతావు, తెలుసు ఆయనకి. దూతలకు ఆశ్చర్యం, ప్రభువా వాళ్ళు నిన్ను అంగీకరించలేదు కదా, ఎందుకు నేను వాళ్ళు ఎంట పడుతున్నావు అంటే ఇప్పుడు భవిష్యత్తులో లైన్లోకి వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ కళ్ళ ముందు కొంతమంది కనపడతారు చూడు, అన్యులు. వాళ్ళ విషయంలో నీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ దేవుడికి ఇబ్బంది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా నీలాగా నీకంటే ఇంకా డెప్త్గా మారబోతున్నారు వాళ్ళు.